అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఈ 3 దినములు ప్రార్థనాపూర్వకంగా జీవము గల దేవుని వాక్యము కొరకై హృదయములో ఒక తృష్ణతో ప్రభువా నాతో మాట్లాడు అనే ఆశతో ఆపేక్షతో ప్రార్థనాపూర్వకంగా చేరువచ్చి దేవుని వాక్యాన్ని విని ఆత్మీయమైన మేలులు దీవెనలు పొందాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఒక పాట మనం వింటా ఉన్నాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అని ఒక పాట మనం వింటూ ఉన్నాం. దేవుని ఉద్దేశించి వారు ఎలాగంటే ఏమైనా చేయగలవు అని అంటున్నారు. దేవుడు క్రమమైన వాడు, ఏమైనా చేసేవాడు కాదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్యవంతుడు, ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు. ఏమైనా చేసేవాడు కాదు, క్రమమైనది చేసేవాడు. ఆయన కథలు మార్చేవాడు కాదు. కథ మొత్తము మార్చగలవు అంటున్నారు. ఆయన కథలు మార్చేవాడు కాదు, ఆయన తన ప్రణాళికను నెరవేర్చేవాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవని ఈ మానవులు తమలో ఉన్నటువంటి ఆలోచనను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రస్తుత దినాల్లో నాకేమనిపిస్తుందంటే ప్రత్యేకంగా మన స్థానిక సంఘాల్లో ఉండే నాయకత్వం ఏమైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలరు. అది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పని. ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నారు దేవుని భయం లేకుండా. కథ మొత్తం మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు స్థానిక సంఘ స్వరూపాలనే మార్చివేస్తూ ఉన్నారు, క్రమం తప్పిస్తూ ఉన్నారు. కనుక వారిని ఉద్దేశించి పాడాలి ఈ పాట. అయ్యలారా, మీరు ఏమైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలరు. దాదాపు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్రదరన్ సంఘాల యొక్క స్వరూపము ప్రస్తుత దినాల్లో కథ మొత్తం మార్చేస్తూ ఉన్నారు. క్రమాలు మారిపోతూ ఉన్నాయి, పద్ధతులు మారిపోతూ ఉన్నాయి, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. రకరకాలైన తీవ్రమైన పరిణామాలు సంఘాల్లో చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం దేవుని భయం లేకపోవటమే అనే సంగతి మనకు అర్థమవుతూ ఉంది. కనుక ఈ 3 దినాల్లో ప్రభు ఇచ్చినటువంటి తలంపును బట్టి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక్క మాట మన మనసులో ఉంచుకుందాం. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. అపోస్తలుల కార్యముల గ్రంథము యొక్క విశిష్టత, సంఘము యొక్క ఆవిర్భావం, సంఘము యొక్క విస్తరణ. ఇది కొత్త నిబంధన గ్రంథంలో 4 సువార్తల తరువాత ఉండే చరిత్రతో కూడినటువంటి గ్రంథం. సంఘ ఆవిర్భావం, సంఘ విస్తరణ అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూడగా, పత్రికలలో సంఘము యొక్క సిద్ధాంతాలు, క్రమాలు, ప్రాథమిక సూత్రాలు మనం చూడగలం. ప్రకటన గ్రంథం భవిష్యత్తు సంభవాలను గురించిన సంగతులు మనం చదవగలం. 1వ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు వారు పరమునకు ఆరోహణుడయ్యాడు. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. పేతురు లేచి సువార్త ప్రకటించాడు. ఇంచుమించు 3000 మంది ప్రభువును అంగీకరించారు. ఆది సంఘం యొక్క ఆవిర్భావం అక్కడ మనం చూడగలం. ఆ తదుపరి వారిని గురించి మనం ఆలోచన చేస్తే
2:42 ఇలాగ వ్రాయబడి ఉంది. వీరు అపోస్తులుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని మనం చూస్తాం. అలాగుననే పౌలు గారి యొక్క పిలుపు, ఆయన 3 సేవాయాత్రలు అపోస్తులుల కార్యముల గ్రంథంలో మనం చూడగలం. ఆయన ప్రయాణములో ఉండగా ఎఫెసీ సంఘముతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకని ఆయన మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపించి సంఘ పెద్దలను తన యొద్దకు పిలిపించుకున్నాడు. పిలిపించుకొని వారితో మాట్లాడటం మొదలెట్టాడు. ఒక మాట మనం గమనించదగిలింది. అదేమిటి అంటే, ప్రయోజనకరమైనది ఏదియు నేను మీ ఎదుట దాచుకొనలేదు అని అన్నాడు. ఆయన అక్కడ చెప్పిన మాట యొక్క భావం, ఆయన స్వప్రయోజనము కాదు, స్వంత ప్రయోజనం కాదు, సంఘము కొరకు లేక సంఘ ప్రయోజనకరమైనది ఏదియు కూడా నేను మీ ఎదుట దాచుకొన లేదు అని అంటూ, ఆయన వాస్తవానికి ఎఫెసీ పట్టణానికి వెళ్ళడానికి అవకాశం లేకపోగా పెద్దలను మిలేతునకు పిలిపించి అక్కడ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే, తాను అక్కడికి వెళ్ళకపోయినప్పటికీ కూడా క్రమమైతే కొనసాగాలి, సవరణలైతే జరగాలి, సంఘము దేవునికి మహిమకరముగా ముందుకు సాగాలి అని ఆయన యొక్క ఉద్దేశం. నేనే వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళి ఉండాలి, నా ఎదుట నా సమక్షములో నా సన్నిధిలోనే సమస్తము జరగాలి అని కోరుకోలేదు పౌలు గారు. ఇలాగ మనం ఆలోచన చేస్తాం కొన్నిసార్లు, నా ఎదుటే, నా ముందే, నా నాయకత్వం కిందే, నా సమక్షంలోనే నేనే అంత చేసినట్లుగా నా ఎదుట జరగాలని సహజంగా మనలో ఎక్కువ మంది కోరుకుంటాం. కానీ పౌలు గారి యొక్క ఆలోచన, నేను అక్కడికి వెళ్ళకపోయినా దేవుని యొక్క క్రమం ఖచ్చితంగా సంఘంలో జరగాలి. నా సమక్షములో కాకపోయినా, నేను ప్రత్యక్షంగా వారి ఎదుట లేకపోయినప్పటికీ కూడా దేవుని వాక్య క్రమం, దేవుని వాక్య సత్యం మాత్రం ఎంత మాత్రం లేక ఆలస్యం కావడానికి వీలు లేదు. నన్ను బట్టి సంఘం యొక్క క్రమం ఆలస్యం కావడానికి వీలు లేదు. కనుక వారిని తన యొద్దకు పిలిపించుకొని తాను అక్కడికి వెళ్ళే అవకాశం లేకపోయినప్పటికీ కూడా వారితో మాట్లాడిన పౌలు ఎంతో మాదిరిగా ఉన్నాడు. ఆయన హృదయంలో ఉన్న విషయం తన గురించి కాదు, సంఘము గురించి ఆలోచన చేయాలి. ఒకవేళ తన గురించి స్వార్థపూరితమైన ఆలోచన ఉంటే, తనకు వీలైనప్పుడు, తనకు అవకాశం దొరికినప్పుడు, తాను వెళ్ళగలిగినప్పుడు ఆ సమయంలోనే వెళ్ళి తానే అంత చేసినట్లుగా తన సమక్షంలో చేయటానికి ప్రయత్నం చేసేవాడు. అలాగూ కాలేదు. అందుకే తిమోతికి పత్రిక వ్రాస్తూ ఇలాగన్నాడు 3వ అధ్యాయంలో, అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతిలో నేను నీకు వ్రాయుచున్నాను అని అన్నాడు. నేను ఆలస్యము చేసిన యెడల నేను వచ్చేంత వరకు ప్రజలు ఆగాల్సిన అవసరం లేదు. ఈ దినాలలో కొన్ని చోట్ల వారు నాయకులు ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా వీరు సమయానికి మొదలు పెడితే ఓర్చుకోలేరు, తట్టుకోలేరు. మేము రాకుండా ఎలా చేశారు, మేము లేకుండా ఎలా చేశారు, నేను లేకుండా ఎలా మొదలుపెట్టారు, ఇటువంటి సమస్యలు, పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కానీ పౌలు గారు ఆ సంఘం పట్ల ఎంతగానో ప్రయాసపడి శ్రమించి పని చేసి సువార్త ప్రకటించి కట్టిన పరిస్థితుల్లో కూడా ఆయన తన ప్రమేయం కంటే కూడా దేవుని యొక్క క్రమాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాడు. తన సమక్షం కంటే కూడా జనులు ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించాలని పౌలు గారు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఆయన వెళ్ళడానికి అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు తెలిసిన, అక్కడ నుండి పెద్దలను తన యొద్దకు పిలిపించుకొని, ప్రయోజనకరమైనది ఏది నేను మీదట దాచుకొన లేదు. సంఘము కొరకు ప్రయోజనకరమైనవి ఆలస్యం కాకూడదు, సంఘము కొరకు ప్రయోజనకరమైనవి దాచకూడదు, సంఘము కొరకు ప్రయోజనకరమైనవి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉండాలి. ఆ మంచి మాదిరిని ఈ సందర్భంలో మనం చూడగలుగుతూ ఉన్నాము. ఆయన పిలిపించుకొని, నేను ఉన్నా నేను లేకపోయినా సంఘములో క్రమం జరగాలి అని పెద్దలను హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే 28వ వచనంలోనికి రాగానే ఇలాగంటూ ఉన్నాడు,
దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. ఇక్కడ ఒక విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. సంఘము ఎవరిది? ఈ దినాలలో చాలా మంది కొన్ని అపోహలతో ఉన్నారు. 3 మాటలు ఇప్పుడు నేను మీ ఎదుట తీసుకొని వస్తాను. మోనోక్రసీ అనే ఒక పదం ఉంది. డెమోక్రసీ అనే ఒక పదం ఉంది. థియోక్రసీ అనే ఒక పదం ఉంది. మోనోక్రసీ అంటే ఏకఛత్రాధిపత్యం. ఉదాహరణకు నియంతలు ఉంటారు కదా ప్రపంచ చరిత్రలో. వారు ఏకఛత్రాధిపత్యంగా నియంతలలాగా దేశాలను పరిపాలించి పతనమైపోయారు. నీరో లాంటి వారు, హిట్లర్ లాంటి వారు, అటువంటి వారు ఉన్నారు. మోనోక్రసీ ఏకఛత్రాధిపత్యం సంఘములో లేదు. ఒక్కరి నాయకత్వం సంఘములో లేదు. అందుకే పెద్ద ప్రస్తావన వచ్చినప్పుడల్లా బహువచనంలో ఉంటుంది చూడండి బైబిల్ గ్రంథంలో. పెద్దలు 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 అని బహువచనం యొక్క ప్రస్తావన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఏకవచనములో లేదు. ఏక వ్యక్తి పరిపాలన లేదు. ఒక స్థానిక సంఘం దేవుని మహిమార్థమై ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిరసత్వం క్రింద, ఆయన అధికారం క్రింద, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో కొనసాగవలసినవిగా ఉన్నాయి. ఏ ఒక్క వ్యక్తి యొక్క నాయకత్వం సంఘములో లేదు. అందుకే బహువచనాన్ని మనం చూస్తాం. పెద్దలు పెద్దలు పెద్దలు. ఎక్కడైనా సరే కాపరి దగ్గర కాపరులు అన్నాడు, అధ్యక్షుని దగ్గర అధ్యక్షులు అని అన్నారు, పెద్ద దగ్గర పెద్దలు అని అన్నారు, నాయకుని దగ్గర నాయకులు అని అన్నారు, పై విచారణకర్తలు అని అన్నారు. ఇవన్నీ కూడా బహువచనాన్ని చూపిస్తూ ఉంది. మొదటిగా సంఘంలో ఏ మనుషుని యొక్క, ఒక వ్యక్తి యొక్క నాయకత్వం లేదు. ఏక పరిపాలన లేదు. నియంతృత్వం లేదు. సమస్య ఏమిటి అంటే, పెద్దలు అనే ఒక బహువచనం ఉంటుంది, కానీ ఆ పెద్దలు కలిసి నడిపించుటకు బదులుగా ఆ పెద్దల్లో ఒక పెద్ద అందరూ నడిపిస్తూ ఉంటాడు. పెద్దలను కూడా ఆ పెద్ద నడిపిస్తూ ఉంటాడు. పెద్దలకు పెద్ద ఉంటున్నారు సంఘంలో, అది సమస్య. కానీ పెద్దలు అన్న తర్వాత వారిలో ఎక్కువ ప్రాధాన్యత కలిగిన వారు, తక్కువ ప్రాధాన్యత కలిగిన వారు అనే సమస్య ఎంత మాత్రం లేనే లేదు. పెద్దలందరూ కూడా సమానులే. కలిసి ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా సంఘానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి, చెయ్యాలి. కనుక మోనోక్రసీ అనేది సంఘంలో లేదు, గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా డెమోక్రసీ అని అన్నారు. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఎక్కువ మంది ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళే ప్రభుత్వానికి వస్తారు. సంఘాల్లో ఉండే పరిస్థితి ఏమిటంటే, ఎక్కువ మంది ప్రజల అభిప్రాయం తీసుకొని ఎక్కువ మంది ఏది చెప్తే అదే చేసేటువంటి పరిస్థితి. కనుక స్థానిక సంఘాలలో ప్రజాస్వామ్యం లేదు. ఎక్కువ మంది అభిప్రాయం తీసుకొని ఇలా చేయాలనేది వాక్యానుసారము కాదు. ఇశ్రాయేలీలు ప్రజాస్వామ్యాన్ని కోరుకొని పతనమైపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రజాస్వామ్యం లేదు, ఎక్కువ మంది అభిప్రాయం లేదు, డెమోక్రసీ లేదు సంఘాల్లో. ప్రజల అభిప్రాయానికి కాదు గౌరవం, ప్రజల ఆలోచనలకు కాదు మద్దతు, ప్రజల యొక్క ప్రణాళికలకు కాదు జరిగించవలసింది. డెమోక్రసీ లేదు, ప్రజాస్వామ్యం లేదు సంఘంలో. మూడవదిగా థియోక్రసీ, దైవ పరిపాలన. సంఘములో దైవ పరిపాలన ఉంటుంది. దేవుడు ఏది చెప్తే అదే జరగాలి. వాక్యం ఏది చెప్తే అది జరగాలి. లేఖనం ఏమి చెప్పుతున్నది అదే దేవుని యొక్క సంఘంలో జరగాలి. దైవ పరిపాలన సంఘంలో. సంఘంలో ఏకఛత్రాధిపత్యం లేదు, లేక సంఘములో ప్రజాస్వామ్యము లేదు. సంఘములో దైవ పరిపాలన ఉంటుంది. సంఘములో మోనోక్రసీ లేదు, సంఘములో డెమోక్రసీ లేదు, సంఘములో థియోక్రసీ. దేవుని యొక్క చిత్తమే నెరవేరాలి.
ఆయన చిత్తాన్ని లేఖన రూపంలో మనకు అనుగ్రహించాడు. వాక్యానుసారంగానే ఏ సంఘమైనా సరే కొనసాగాలి, కానీ ఎక్కువ మంది ప్రజల అభిప్రాయం ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం కానే కాదు. దైవ పరిపాలన. కారణం ఏంటి తెలిసిన? సంఘమునకు శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఈ సత్యం మనం ఎన్నడూ కూడా ఉల్లంఘించకూడదు. అందుకే ఇక్కడ మనం చదువుతాం 20:28లో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని అన్నాడు. సంపాదించింది ఆయనే, శిరస్సు ఆయనే, యజమానుడు ఆయనే, నడిపించేది ఆయనే, సమస్తము ఆయనే. ఆయన సంపాదించిన సంఘం, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అసలు సంఘము అనగా ఏమిటో అర్థం కావట్లేదు. సంఘము అంటే ఒక కులమా? సంఘము అంటే ఒక గ్రామమా? సంఘము అంటే ఒక జాత్య? లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి. వృత్తులను బట్టి సంఘాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్క వృత్తిని బట్టి ఆ పేరున ఆ సంఘానికి పేరు పెడుతూ ఉంటారు. వృత్తులను బట్టి ఏర్పడిన సంఘం కాదు జీవమగల దేవుని సంఘం, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సంఘం అనగా ఏమిటి? ఇంకా చాలా మందిలో ఉండే ఒక అభిప్రాయం ఏమిటంటే, సంఘం అంటే మందిరం అనుకుంటా ఉన్నారు. పెద్ద సంఘం అంటే ఏంటి? పెద్ద మందిరం. చిన్నపిల్లల్ని అడిగితే పెద్ద చర్చికి పోయేస్తున్నామండి అని అంటారు. అంటే ఏంటి చెప్పండి? విశాలమైన మందిరం, ఎక్కువ ప్రజలు ఉండేది అని వారి యొక్క ఉద్దేశం. కనుక సంఘం అంటే చాలామంది అభిప్రాయం భౌతికమైనటువంటి కట్టడం. దేవుని వాక్యం చెప్తుంది సంఘం అనగా భౌతికమైన కట్టడం కూడా కానే కాదు. దేవుని వాక్యం ఏమి చెప్తుంది? 1-2 విషయాలు మనం చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలోనికి రండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుతున్నాను. వచనం 37. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కణమ అపోస్తలులను అడుగగా. 38వ వచనం చదువుతున్నాను. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. గమనించండి, 2-3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 37వ వచనంలో హృదయములో నొచ్చుకొని అని మనం చూస్తాం. 38వ వచనంలో మారు మనసు పొంది అని మనం చూస్తాం. అదే 38వ వచనంలోనే పాప క్షమాపణ అని మనం చూస్తాం. హృదయములో నొచ్చుకొని, మారు మనస్సు పొంది, పాప క్షమాపణ పొందినవారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 1వ అధ్యాయంలో పరమునకు ఆరోహణుడు కాగా, 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు పేతురు లేచి సువార్త ప్రకటించాడు. ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించాడు. అదే సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అంటాడు కదా, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చున్నప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయలోను సమరయ దేశములందు అంతటా మీరు నాకు సాక్షులై ఉందురు. అదే సాక్ష్యం. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పేతురు లేచి సువార్త ప్రకటించాడు. ఏమిటా సువార్త? నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెదరు. క్రీస్తును గురించిన మాటే సువార్త, క్రీస్తే సువార్త. సువార్త అనగా 100% ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ పేతురు లేచి సువార్త ప్రకటించినప్పుడు వారి హృదయాల్లో ఒక మాట మనం వారి హృదయములో నొచ్చుకొని అనే మాట మనం చదువుతాం. సువార్త వారి హృదయాల్లో గుచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. సువార్త వారికి బాధను కలిగించింది. ఏ బాధను కలిగించింది? ఇది ముఖ్యమైనటువంటి విషయం.
వారి జీవితాన్ని గురించిన బాధను వారికి కలిగించింది. ఇప్పటి వరకు వారు జీవించిన జీవితం, ఇప్పటి వరకు వారు చేస్తున్నటువంటి పాపం, ఇప్పటి వరకు దేవునికి దూరంగా జీవిస్తున్న వారి జీవితం వారికి బాధను కలిగించింది. హృదయములో నొచ్చుకొని, అయ్యో ఇంతవరకు మేము తప్పులో ఉన్నాము, దేవునికి దూరంగా ఉన్నాము, పాపములో ఉన్నాము, శిక్షకు గురి అయి ఉన్నాము అనే తలంపు వారి యొక్క హృదయములో కలిగింది. నొచ్చుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే పశ్చాత్తాపపడ్డారు. దేనిని గురించి పశ్చాత్తాపడ్డారు? వారి పాపమును గురించిన పశ్చాత్తాపం వారికి కలిగింది. దేవుడు ఎంత సత్యవంతుడో, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో, ఆయనకు విరోధంగా మేమెంత పాపములో భ్రష్టత్వములో ఉన్నామో అనే ఆలోచన వారి హృదయానికి బాధను కలిగించింది. నొచ్చుకున్నారు, పశ్చాత్తాప పడ్డారు. ఒక వ్యక్తి నిజంగా రక్షణ మారుమనసు అనుభవంలోనికి వచ్చే వ్యక్తి ప్రభుని యేసుక్రీస్తు వారిని గురించి విన్నప్పుడు ఆ వ్యక్తిలో మొట్టమొదటిగా పశ్చాత్తాపం కలుగుతుంది, హృదయంలో నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఈ దినాలలో చాలామంది నరకానికి వెళతారు, అందుకని మీరు చేతులు ఎత్తండి మీరు పరలోకానికి వెళ్తారంటే ఎత్తుతా ఉన్నారు. కానీ ఆ దినాన జరిగింది అది కాదు. పరలోకం కాదు, నరకము కాదు, మరేమీయో కాదు. అవి తర్వాత సంగతులు. అవి ఎలాగూ ఉన్నాయి. దేవుని ద్వారా ఎలాగూ మనం నరకం తప్పించుకుంటాం, ప్రభు ద్వారా ఎలాగూ పరలోకం పోతాం. కానీ వారి హృదయాలు మొట్టమొదటిగా కలిగింది ఏంటంటే దేవుని ఎడల వారు కలిగి ఉన్న వైఖరిని గురించిన నొప్పి వారికి కలిగింది. దేవుని ఎడల వారు కలిగి ఉన్న వైఖరిని గూర్చిన నొప్పి, బాధ వారికి కలిగింది. ఒక రక్షింపబడేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ప్రధానంగా ఈ మార్పు వస్తుంది, ఈ చలనం వస్తుంది. చలనం వచ్చింది. అయ్యో మేము పాపములో ఉన్నాము, దేవునికి దూరమై పోయాము, దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృష్టింపబడిన మేము దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నాము. హృదయములో నొచ్చుకొని రెండవదిగా వారు ఏం చేశారో తెలిసిన, మేమేమి చేయాలి అని అడిగారు. చూసారండి, ఎప్పుడైతే వారు సువార్త విన్నారో, వారి హృదయంలోనికి సువార్త వచ్చినప్పుడు, పశ్చాత్తాపం కలిగినప్పుడు, నొచ్చుకున్నప్పుడు వారిలో వచ్చిన స్పందన ఏంటో తెలిసిన, వారిలో వచ్చిన స్పందన మేమేమి చెయ్యాలి. ఈ స్పందన ఒక రక్షింపబడేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో కలుగుతుంది. స్పందన ఏంటి తెలిసిన, మారు మనస్సు పొందాలి. ఇంతవరకు లోకం వైపు పరిగెడుతూ ఉన్నారు, ఇంతవరకు లోకంలో జీవిస్తున్నారు, ఇంతవరకు దేవునికి అభిముఖంగా ఉన్నారు, ఇంతవరకు దేవునికి దూరంగా వెళుతున్నారు. ఇప్పుడు మీరు మనస్సు మార్చుకోండి, తిరగండి, వెనకకు తిరగండి. ఎవరి వైపు తిరగండి? జీవము కలిగిన దేవుని వైపు తిరగండి, దేవుని వైపు తిరగండి. ఈ సువార్త ప్రకటించిన సువార్థికుల వైపు కాదు, గట్టిగా కేకలు వేసి చేతులు ఎత్తించిన వాళ్ళ వైపు కాదు. ఎప్పుడైతే హృదయంలో పాపమును గురించిన పశ్చాత్తాపం కలిగిందో వారు ఎవరి వైపు తిరుగుతారో తెలిసిన, దేవుని వైపు తిరుగుతారు. మనస్సు దేవుని వైపు తిరుపుతారు. మారు మనస్సు పొంది దేవుని వైపు తిరగండి. పశ్చాత్తాప పడ్డారు, దేవుని వైపు తిరిగారు. దేవుని వైపు తిరగగానే మరి విశేషంగా శిలువలో వేలాడుచున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి పైన వారి దృష్టిని నిలపగానే, మానవ పాపముల నిమిత్తమై శిలువలో వ్రేలాడి చివరి బొట్టు వరకు రక్తం కార్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు వారు తిరిగినప్పుడు, వారి మనసును ఆ వైపు ఉంచినప్పుడు పశ్చాత్తాపములో నుండి వారికి ఏం కలిగింది తెలిసిన, పాప క్షమాపణ కలిగింది. వారి పాప జీవితాన్ని గురించిన నొప్పి, బాధ కనుక ఇప్పుడు ఏమి చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు తిరగాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు తిరిగితే ఏమి జరుగుతుంది? ఆయన యందు విశ్వసించడం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగి పాప క్షమాపణ
పొందిన వారి ద్వారా జీవము కలిగిన దేవుని యొక్క సంఘం ఆవిర్భావం చెందింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించుట ద్వారా, ఆయన శిలువ సువార్త ఒక వ్యక్తి యొక్క జీవితంలో క్రియ జరిగించుట ద్వారా, ఒక పాపి రక్షింపబడుట ద్వారా సంఘం యొక్క ఆవిర్భావం చెందింది. దయచేసి గమనించండి, వీరెవరో తెలుసునా? ఆ దినాన అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో పేతురు లేచి సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ప్రభువును అంగీకరించి రక్షింపబడిన వారందరూ కూడా యూదులే. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీలకు 7 పండుగలు ఉంటాయి ధర్మశాస్త్ర ప్రకారం. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకొస్తు పండుగ, బూరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ. 3 పండుగల కాలములలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులందరూ యెరూషలేము దేవాలయానికి వస్తారు. పస్కా పండుగ దినమున, పెంతెకొస్తు పండుగ దినమున, పర్ణశాలల పండుగ దినమున. ఈ సందర్భంలో పెంతెకొస్తు పండుగ దినమున ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు దాదాపు 13-14 దేశముల నుండి యూదులందరూ యెరూషలేమునకు వచ్చారు ఆ పండుగను ఆచరించడానికి. ఆ దినాన పేతురు లేచి సువార్త ప్రకటించాడు. ప్రకటించగా అక్కడ ఉన్నటువంటి యూదులలో ఎంతమంది? ఇంచుమించు 3,000 మంది ప్రభువును అంగీకరించారు. వినండి, ప్రపంచంలో ఉండే మతాలన్నింటిలో కూడా యూదులు ఎక్కువ మత నిష్ఠ కలిగిన వారు. యూదులు తమ విషయంలో రోషము కలిగిన వారు. తమ మత సాంప్రదాయాల విషయాల్లో ఎంత మాత్రం కూడా రాజీ పడేవారు కాదు. వారి మతం విషయంలో చాలా గట్టివారు. అయితే ఇప్పుడు గమనించండి, వారు ఏం చేశారు తెలిసిన? యోధా మతములో నుండి బయటకు వచ్చారు. గుర్తుపెట్టుకోండి, సంఘం అనగా ఆ సంఘానికి మాటి మాటికి మనం వింటున్నటువంటి ఒక పేరు ఎక్లేషియా, కాల్డ్ అవుట్ కంపెనీ, బయటకు పిలువబడిన సమూహం, బయటకు పిలువబడిన వారు. యోధా మతములో నుండే సువార్త వినుట ద్వారా దాదాపు ఇంచుమించు 3,000 మంది ఆ దినాన బయటకు పిలువబడ్డారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగుంది: అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. వీరు వాస్తవానికి పేతురు పత్రిక శ్రమలో ఉన్న యూదులకు రాశాడు. వీరు రాజులను యాజకులను కలిగి ఉన్నవారు. ఇప్పుడు ఏమైనా వారే రాజులైన యాజక సమూహము అయ్యారు. యోధా మతంలో నుండి బయటకు వచ్చిన వారు. గుర్తుపెట్టుకోండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలోనికి మనం రాగానే అన్యజనుల్లో నుండి బయటకు పిలువబడిన వారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం యూదుల్లో నుండి బయటకు పిలువబడిన వారు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం కొర్నేలి ప్రభువును అంగీకరించారు, రక్షింపబడ్డాడు. అన్యులలో నుండి బయటకు పిలువబడిన వారు, యూదులలో నుండి బయటికి పిలువబడిన వారు, అన్యుల్లో నుండి బయటికి పిలువబడిన వారు, యూదా మతములో నుండి బయటికి పిలువబడిన వారు, అన్యజనుల మతములలో నుండి బయటికి పిలువబడిన వారు. వీరు బయటికి వచ్చిన వారు. గుర్తుపెట్టుకోండి, వీరు ప్రత్యేకించబడిన వారు. వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదులలో నుండే వచ్చాడు, యోధా జాతిలో నుండే వచ్చాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా వారు యోధా మతములో నుండి బయటికి వచ్చారు. కొర్నేలి మరి ఇతరులు అన్యజనుల మతములలో నుండి బయటికి వచ్చారు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ 3 గుంపుల గురించి ప్రస్తావిస్తాడు పౌలు గారు. యూదులకైనను, గ్రీసు దేశస్థులకైనను, దేవుని సంఘమునకైనను అని అన్నాడు. 3 గుంపుల గురించి చెప్పాడు, చూసారా? ఒకటి యూదులనైనను, లేక గ్రీసు దేశస్థులకు, దేవుని సంఘమునకైనను. గమనించండి, యూదుల్లో నుండి బయటకు వచ్చిన వారు,
గ్రీకులంటే అన్యజనులకు సంబంధించి, గ్రీకులన్నా అన్యులన్నా హెల్లేనీయులైనా ఏ పేరు ఉపయోగించినా వారు అన్యజనులకు సంబంధించిన వారు. యూదేతరులు యూదులు కానటువంటి వారు ఇప్పుడు బయటికి వచ్చారు. యూదుల్లో నుండి బయటికి వచ్చారు, అన్యులలో నుండి బయటికి వచ్చారు. దేవుని సంఘం ఎలా ఏర్పడింది? ఈ సంఘం దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. కింద ఏమన్నా తెలిసిన ప్రభువు అనింది. ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. ఇంకా యూదా మతములోనే ఉంటే, లేక ఇంకా అన్యజనుల మతములలోనే ఉంటే, అందులోనే ఉంటే, వాటిలోనే ఉంటే వారు సంఘము కాలేరు. బయటికి వచ్చిన వారే సంఘం, పిలువబడిన వారే సంఘం, విమోచింపబడిన వారే సంఘం. ఈ సంఘం ఒక జాతికి సంబంధించిందిగా లేదు. ఈ సంఘం ఒక కులమునకు సంబంధించిందిగా లేదు. ఈ సంఘం ఒక భాషకు సంబంధించిందిగా లేదు. ఈ సంఘం ఒక గ్రామానికి సంబంధించిందిగా లేదు. ఈ సంఘం ఒక దేశానికి లేక ఒక ఖండానికి, ఒక రాష్ట్రానికి సంబంధించిందిగా లేదు. భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరత్నం ఇచ్చి కొనబడిన వారు ప్రతి జనములోను, ప్రతి ప్రజలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను తన రక్తమిచ్చి కొన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. వినండి ఈ మాట. నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, బయటికి వచ్చిన వారే సంఘం, బయటకు పిలువబడిన వారే సంఘం. ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత విమోచింపబడిన వారే సంఘం. ఈ అనుభవం లేకుండా నీవు ఏది కలిగి ఉన్నా, ఉదాహరణకు నీకు బైబిల్ గ్రంథంలో ఉండే పేర్లే ఉండొచ్చు, బైబిల్ కూడా చదవచ్చు, ప్రార్థన కూడా చేయొచ్చు, పాటలు కూడా పాడొచ్చు. కొన్ని పాలాలకి ఏమని పేరు పెడతారు, ఆ పేరు రాసి గుర్తింపు కోసం చివరిలో సిపి అని పెడతారు. సిపి అంటే ఏంటి చెప్పండి? ప్రభుత్వంలో గుర్తింపు కోసం గుర్రాల మడుగు సిపి అని పెట్టారనుకోండి, ఏంటి అర్థం? క్రిస్టియన్ పాల్ అనే దాని యొక్క పేరు కాదు. అందరూ క్రిస్టియన్లు కానే కాదు. ఊరక ఆ పేరు కలిగిన గ్రామంలో ఉన్నప్పటికీ కూడా కాదు. బయటకు పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ సంగతి చెప్పడానికి నేను ప్రయాసపడాల్సి వస్తుంది. ప్రభు రక్తము చేత కొనబడి, ప్రత్యేకించబడి, క్రీస్తు శిలువ రక్తం చేత విమోచింపబడి ఏర్పడిన సంఘాలు కూడా ఇప్పుడు ఎలా మారిపోతున్నాయి తెలిసిన? కుల సంఘాలుగా మారిపోతున్నాయి, గ్రామ సంఘాలుగా మారిపోతూ ఉన్నాయి, పేట సంఘాలుగా మారిపోతూ ఉన్నాయి. గ్రామం యొక్క, కులము యొక్క ప్రాబల్యం సంఘములో చూపిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, నేను ఆదివారం ఒక సహోదరుడు ఫోన్ చేశాడు, ఏడవటం మొదలుపెట్టాడు, ఏడుస్తూనే ఉన్నాడంట. వారు ఉన్నటువంటి ఆ స్థానిక సంఘంలో పంచాయతీ చేయటానికి బయట నుంచి లోకస్తులను పిలిచారు. బయట నుంచి వచ్చారు, బయట నుంచి వచ్చి వారితో మాట్లాడటం ప్రారంభం చేశారు. ఎందుకంటే అందరు కలిసి కట్టుకున్నారు కదా. ఏంటి, ఏం కట్టుకున్నారు? ఇన్నిళ్ళు తిరుగుతారు ఈ విశ్వాసులు. సిగ్గు తెచ్చుకోండి, డబ్బులు వసూలు చేయటానికి, మందిరాలు కట్టడానికి. ఎవరో సంగతి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మన సంఘాల సంగతి చెప్తున్నాను. సమస్యలు ఎందుకు వస్తున్నాయో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏడిస్తే కుదరదు, తర్వాత గగ్గోలు పెట్టి దొర్లండగానే ఏం ప్రయోజనం లేదు. ప్రారంభంలోనే జాగ్రత్త తీసుకోవాలి. ఇంటింటికి డబ్బులు వేసుకున్నాము, వసూలు చేశాము, అందరం కట్టుకున్నాం, మేము చెప్పినట్టే వినాల. ఆ సహోదరుడు ఏడుస్తుంటే ఏడవటానికి గల కారణం ఏంటంటే, ఆ సహోదరునితో పాటు ఇంకొక సహోదరుడు కూడా ఉన్నాడు, ఆ సంఘంలో నడిపించే సహోదరుడు. ఆ నడిపించాయనంట ఆ బయట నుంచి, లోకములో నుంచి వచ్చి పంచాయతీకి చేసే వాళ్ళకు మద్దతుగా మాట్లాడుతున్నాడంట. అది ఆ సహోదరుని ఏడుపు. వాళ్ళొచ్చి
ఇతనిని గద్దిస్తున్నందుకు కాదు, ఇతని మీద అపనిందలు మోపుతున్నందుకు కాదు, ఇతనితో పాటు ప్రభు నమ్ముకొని రక్షింపబడి ఆ స్థానిక సంఘంలో ఉండి ఆ స్థానిక సంఘంలో నాయకత్వం చేస్తూ లోకస్తులకు మద్దతుగా మాట్లాడుతున్నాడు. నన్ను అన్నందుకు నాకు బాధ లేదు, నేను ఏడవటం లేదు, కానీ సంఘం ఏమైపోతూ ఉందని నేను ఏడుస్తున్నానన్నా అని అన్నాడు. మీకు అర్థం కావాలి. ఎందుకు ఈ మాట మాకు చెప్తున్నాను అంటే, ఈ దినాలలో ఎక్కడికైనా చూడండి, ఏ గ్రామానికైనా వెళ్ళి చూడండి, అందరి యొక్క దృష్టి, అందరి యొక్క ఆలోచన, అందరి యొక్క మనసు ఏంటి తెలిసిన, ఒకరిని మించి ఒకరు పెద్ద పెద్ద మందిరాలు కట్టుకోవాలి. పెద్ద పెద్ద మందిరాలు కట్టాలంటే ఏం చేయాలి? డబ్బు ఎక్కువ కావాలి. డబ్బు ఎక్కువ కావాలంటే ఏం చేయాలి? వసూలు చేయాలి. వసూలు చేయాలంటే ఏం చేయాలి? ఊరందరి మీద పడాలి. వాటికి సంఘముగా పేరు పెట్టి నడిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం స్థానిక సంఘాలు ఎదుర్కొంటున్న సమస్య నేను చెప్తున్నాను. ఒక దేవుని దాసుడు అన్నాడు, రాను రాను సంఘాల పరిస్థితి సమూలంగా మారిపోతుంది అని అన్నాడు. గలతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు అంటాడు, ఓ అవివేకులైన గలతీలారా, ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా పరిపూర్ణులవుదురా అని అన్నాడు. ఆరంభం ఎలా ఉంది? సంఘాల యొక్క ఆరంభం దాదాపు 200 సంవత్సరాల చరిత్ర. ఏ సంఘాలకు చెప్పండి? దాదాపు 200 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సంఘాలకు ఆత్మానుసారముగా ఆరంభించి పరిపూర్ణత ఎందులోనికి వస్తుందంట? శరీరానుసారంగా పరిపూర్ణులు అవుదురంట. ఓ అవివేకులైన గలతీలారా అని అన్నాడు. సంఘము మిశ్రితం కాదు, గుర్తుపెట్టుకోండి. మిశ్రమము కాదు, మిక్సర్ కాదు. నొచ్చుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ పొందిన వారే సంఘం. ఈ సంఘములోనికి అపవాది చాలా యుక్తిగా, వాడికి మొదటి నుంచి యుక్తే కదా అలవాటు, యుక్తితోనే ఏదైనా ప్రవేశించాడు, మోసం చేశాడు. యుక్తిగా తన వారిని పంపిస్తున్నాడు. ఏం చేయటానికి? సంఘాలను గలిబిలి చేయటానికి. ఆరంభమైతే బాగు ఉంది, రాను 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 పరిస్థితులు ఏమైపోతా ఉన్నాయి? ఆత్మానుసారంగా ఆరంభించబడి త్యాగముతో, సమర్పణతో, శ్రమపడి ఆరంభించబడిన సంఘాలు రాను 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 ఏమైపోయింది? ఏమైనా చేయగలరు. ఏంది? కథ మొత్తం మార్చగలరు. అదే జరుగుతూ ఉంది. దేవుని భయం లేకుండా ఏమైనా చేయటానికి సిద్ధపడ్డారు. సమూలనంగా సంఘాల యొక్క సారూప్యాన్ని మార్చడానికే తెగించారు. ఎన్నడూ లేనటువంటివి, అసలు మనకు సంబంధమే లేనటువంటి, మనకు పరిచయమే లేని సంగతులు సంఘాల్లోకి వస్తూ ఉన్నాయి. కారణం ఏంటి తెలిసిన? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రత్యేకతను కాపాడుకోకపోవటమే. గుర్తుపెట్టుకోండి, ప్రత్యేకత లేకపోవటమే. సపరేషన్ లేదు. కలిసిపోయి మిశ్రితమైపోయి. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీల పతనానికి కారణం ఏంటి చెప్పండి? అమ్మా ఉన్నారు మీరు ఇక్కడ? ఇశ్రాయేలీల పతనానికి కారణం చదవలేదా దేవుని వాక్యంలో? సంఖ్యాకాండం 11వ అధ్యాయం మీకు జ్ఞాపకం రావట్లేదా? వారి మధ్యనున్న ఎవరంట? మిశ్రిత జనము. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటికి వచ్చేటప్పుడు వారు ప్రయాణం చేస్తూ ఉండగా వారితో పాటు ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్యకార్యాలు చూసిన వాళ్ళు కొంతమంది ఐగుప్తీయులు కూడా బయలుదేరి వచ్చారు. దేవుని వాక్యంలో ఉంది ఆ మాట. వారి మధ్యనున్న మిశ్రిత జనం, వారి మధ్యనున్న మిశ్రిత జనము ద్వారా పతనమైపోయారు. చివరికి ఇద్దరే మిగిలిపోయారు. వారి పతనానికి, వారు పొందిన తెగుళ్లకు, వారి మరణాలకు కారణం ఏమో తెలిసిన? వారి మధ్యనున్న మిశ్రిత జనం. సంఘాలకు సమస్యలకు కారణం మిశ్రిత జనం. మారు మనసు లేని వారి ప్రమేయం సంఘాల్లో. పొడవబడక, మారు మనసు పొందక, పాప క్షమాపణ పొందక,
పండగ బాప్తిస్మాలు తీసుకొని, పెళ్లి బాప్తిస్మాలు తీసుకొని, మేమే క్రైస్తవులం అంటూ చొరబడి మిశ్రిత జనం ఏం చేస్తున్నారో తెలిసిన సంఘాలకు సమస్యగా మారారు. ఎర్ర సముద్రంలో అందరూ బాప్తిసం పొందారని ఉందే లేదా? వారిలో ఈ మిశ్రితమైన వారు ఉన్నారు కూడా లేదా? వారిది బాప్తిసమేనా? మోసపూరితమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందుకే ఈ పరిస్థితులకు కారణం మిశ్రమం. ప్రత్యేకత లేకపోవటమే. గుర్తుపెట్టుకోండి, ప్రత్యేకత లేదు. మిశ్రమం వల్ల సమస్య ఎప్పటికీ తప్పదు. గుర్తుపెట్టుకోండి. మనం చదువుకున్న వాక్యంలో సంఘము అంటే ఎవరో తెలిసిన పొడవబడి హృదయంలో పశ్చాత్తాపం పొందినవారు, వారి జీవితాన్ని గురించి బాధపడిన వారు, వారి జీవితాన్ని గురించి వేదన చెందినవారు మరలా దేవునికి విరోధంగా ప్రవర్తించగలరా? దేవునికి విరోధంగా నడవగలరా? దేవుని ఆయాస పెట్టగలరా? పశ్చాత్తాపం ఉంది కదా, పశ్చాత్తాపం గుర్తుపెట్టుకోండి. నమ్మిన వారిలో ఏముంటుంది? పాత జీవితాన్ని గురించిన పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం జీవితాంతం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఆ పశ్చాత్తాపం మన ప్రవర్తనను శాసిస్తుంది. గుర్తుపెట్టుకోండి. పాపం విషయమైన పశ్చాత్తాపం లేనివారు సంఘంలో ఉంటే సమస్య. వారి మధ్యనున్న మిశ్రిత జనం. సంఘం మతం కాదు. గుర్తుపెట్టుకోండి. యూదా మతంలో నుండి బయటకు వచ్చారు. క్రైస్తవ మతం కాదు. గుర్తుపెట్టుకోండి. మత సంబంధమైన క్రైస్తవులు ఉన్నారు. పెద్ద బిల్డింగులే ఇప్పుడు ప్రామాణికం అయిపోయింది. బిల్డింగులే విగ్రహాలు అయిపోయాయి. ఈ మధ్యకాలంలో చూడండి, ఎక్కడ చూసినా ఈ పక్క ఒక తిరుపతి ఫోటో, ఈ పక్క శ్రీశైలం ఫోటో, మధ్యలో ఏదో చర్చి ఫోటో పెట్టండి, అన్ని కలిసిపోతాయి. ఏ తేడా ఉండదు. విపరీతమైనటువంటి అలంకరణ. మనుషులకి అలంకరణ వద్దని దేవుని వాక్యం చెప్తుంటే మందిరాలను అలంకరించి వాళ్ళ హృదయాల్లో మందిరాలను పెట్టుకొని ఉన్నారు. గూడు విగ్రహాలుగా తయారైపోయాయి. వాటికి సొమ్ము కావాలంటే ప్రజలు కావాలి. నేను అంటున్నా, బయట వారి సంగతి కాదు, మన వారు రాజీ పట్టం లేదా? సంఘాలు బాహ్యంగా భౌతికంగా విస్తారమైన ప్రజలతోటి, విస్తారమైన కట్టడాలతోటి, విస్తారమైన అలంకరణతో కనిపిస్తుంది. కానీ అంతరంగంలో ఆత్మీయమైన ఎడారిలో లేరా? కరువులో లేరా? ఆత్మీయమైన పతనావస్థలో లేరా? కారణం ఏంటి? ఒక్కటే నేను చెప్పాలనుకున్నా, ప్రత్యేకత లేకపోవటం. గుర్తుపెట్టుకోండి. వీరు ఎంతో నిష్ఠ కలిగి, వైరాగ్యము కలిగి, రోషము కలిగిన మతంలో నుండి బయటికి వచ్చారు. కొర్నేలు అధికారి కూడా అన్యుడిగా ఉండి మతంలో నుండి బయటికి వచ్చారు. బయటికి రాకపోతే ప్రత్యేకత ఉండదు. అంత రాజీ పడిపోయే తత్వం. రాజీ. ఏమవుతుంది? ఇప్పుడు కథ మొత్తం మారిపోయింది. కానీ సంఘం ఎవరు తెలిసిన? ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈ ప్రత్యేకించబడిన వారు ఎలా ఉన్నారో జస్ట్ ఒక వచనం చదివి నేను ముగించేస్తాను. 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండురి. ప్రభు చిత్తమైతే ఈ సంగతులు మనం తర్వాత ధ్యానం చేద్దాం. ఒక్కొక్కటిగా ఆది సంఘం యొక్క అనుభవాలు మనం చూద్దాం. ఎప్పటికీ ఒకటే అందరికీ. దేవుని వాక్యం మారదు. దేవుడు మారడు. గుర్తుపెట్టుకోండి. ఆయన మారడు. ఆయన కథలు మార్చడు. మారాల్సింది మనం. మార్పు రావాల్సింది మనలో. ప్రత్యేకించబడిన వారు ఎలా ఉన్నారు తెలిసిన? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం ఎడతెగక. ఎవరు చెప్పండి? దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. ప్రభు మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.